మీలో ఎంతమంది మీ డైట్లో ఎటువంటి మార్పులు చేసుకోకుండా ఫ్యాట్ లూజ్ అవ్వాలనుకుంటున్నారో ఈ వీడియో పూర్తిగా వాచ్ చేయండి. మన బాడీ అట్ రెస్ట్ అంటే ఏమీ చేయకపోయినా గంటకి 50 క్యాలరీస్ ఫ్యాట్ ని అంటే బర్న్ చేస్తుంది. బికాజ్ మన బాడీ కావాల్సిన యాక్టివిటీస్ కోసం, లైక్ మన హ్యాండ్ మూమెంట్, లెగ్ మూమెంట్, మన బాడీ ఆర్గన్స్ ఫంక్షన్ కి 50 క్యాలరీస్ యూస్ చేస్తుంది. అండ్ 1 kg ఫ్యాట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 7500 నుంచి 7700 క్యాలరీస్. మీరు ఒక గంట గనక స్కిప్పింగ్ చేయగలిగితే దాదాపుగా 520 క్యాలరీస్ని బర్న్ చేస్తారు. అండ్ అదే 1 kg ఫ్యాట్ని మొత్తం మీరు బర్న్ చేయాలంటే ఆల్మోస్ట్ 13 గంటల స్కిప్పింగ్ చేస్తే సరిపోతుంది. మీరు 1 kg ఫ్యాట్ లూజ్ అవ్వచ్చు. మీరు ఒక బ్రిస్క్ వాక్ చేయగలిగితే దాదాపుగా 300 నుంచి 400 క్యాలరీలు పర్ అవర్ బర్న్ చేస్తారు. అదే మీరు 1 kg ఫ్యాట్ బర్న్ చేయాలంటే దాదాపుగా జస్ట్ 22 గంటలు మీరు వాక్ చేస్తే 1 kg ఫ్యాట్ తగ్గిపోతుంది. అదే గనక మీరు జిమ్ లో వెయిట్ ట్రైనింగ్ చేయగలిగితే 500 నుంచి 600 క్యాలరీలు పర్ అవర్ మీరు ఖర్చు చేస్తారు. అదే మీకు 1 kg ఫ్యాట్ బర్న్ అవ్వాలి అంటే దాదాపు ఒక 12 గంటలు మీరు జిమ్ చేస్తే, వెయిట్ ట్రైనింగ్ చేస్తే సరిపోతుంది. మీరు జుంబా గనక చేస్తుంటే ఒక 1 అవర్ కి ఆల్మోస్ట్ 400 క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఒకవేళ మీరు 1 kg ఫ్యాట్ బర్న్ చేయాలంటే జస్ట్ ఒక 20 గంటలు జుంబా చేస్తే సరిపోతుంది. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, మీరు డైట్ లో ఎటువంటి మార్పులు లేకుండా ఇన్ని గంటలు ఇవన్నీ చేయడం అనేది ఇంపాసిబుల్. సో కాబట్టి డైటరీ చేంజెస్ ఇస్ ద మస్ట్. మీరు ఫ్యాట్ లూజ్ అవ్వాలి హెల్తీగా అనుకుంటే, ఫిజికల్ యాక్టివిటీస్ ఓకే ఇంపార్టెంట్, బట్ మీరు ఫ్యాట్ బర్న్ అవ్వాలి అనుకుంటే మీ డైట్ లో మార్పు లేకుండా ఇంపాసిబుల్. సో మీ డైటరీ చేంజెస్ చేసుకోండి అండ్ హెల్తీగా ఫ్యాట్ లూజ్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే డైట్లో ఏ మార్పు లేకుండా ఏదో డ్రింక్స్ తాగి నేను వెయిట్ లూజ్ అవుదాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.